ప్రైజ్ తిల్లాడు అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామములో మీకందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థనలలో దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి సత్యమైన మాటలను మనందరము కూడా హృదయములో ప్రభు మాటలకు చోటుని ఏర్పాటు చేసి దేవుని కొరకు మన సిద్ధపాటు కలిగి ఈ వాక్యమును విందాము. దేవుడు ఎంతగానో ప్రేమించి మనతో మాట్లాడబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దేవుని వాక్యము కొరకు మీ హృదయాలను సిద్ధపరచుకొని దేవుని సన్నిధానములో మీరందరూ కూడా పరిపూర్ణముగా దేవుని వాక్యమును అంగీకరించి విశ్వాసముతో ఆ వాక్య ప్రకారముగా నడిపించబడాలని ప్రభుపేట చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఇక్కడ యేసు ప్రభువారు ప్రార్థన చేసేటటువంటి విషయాన్ని ఆయన శిష్యులు గమనిస్తూ ఉన్నారు. పరిసయ్యులు ప్రార్థిస్తున్నారు, యూదులు ప్రార్థిస్తున్నారు, సద్దుకాయులు ప్రార్థిస్తున్నారు. కానీ యేసు ప్రభువారి ప్రార్థన ఎంతో డిఫరెంట్గా ఉన్నది, ఎంతో ప్రత్యేకంగా ఉన్నది. ఆ ప్రార్థన జీవితము శిష్యుల హృదయాలను ఎంతగానో కలిచివేసింది. ఈ ప్రార్థన మేము నేర్చుకోవాలి, ఈ ప్రార్థన అందరూ చేస్తున్నట్లుగా లేదే, కనుక ఈయన ప్రార్థనలో ఏదో గొప్పతనం ఉన్నది అని చెప్పి ఆయన అడిగారు. ఆయన అడగటానికి కారణం ఏంటంటే, యేసు ప్రభువారు ప్రార్థన జీవితము కలిగిన వాడు. ఆయన 33.5 సంవత్సరము ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో 3.5 సంవత్సరం గడిపినట్లుగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ 3.5 సంవత్సరము కూడా ఆయన పరిచర్య చేస్తూ అనేకులకు మేలు చేస్తూ సమాధానకరముగా అనేక దెయ్యాలను, శోధనలను, వ్యాధులను, అనేక రోగాలను బాగు చేస్తున్నట్లుగా లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి ప్రార్థన జీవితంలో ఆయన తెల్లవారుజామునే లేచి ప్రార్థించేవాడు. రాత్రంతయు అధిక సమయము ప్రార్థించేవాడు. ఈ యొక్క పరిస్థితిని చూస్తున్నటువంటి ఆయన శిష్యులు ప్రార్థన నేర్పించమని ఆయన అడుగుతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో ఒకరితో ఒకరు ఉండటం వలన, లేకపోతే చూడటం వలన ప్రార్థన రాదు. ఈ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలో నేర్పబడినప్పుడే వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన మనము నేర్చుకోవాలి. ప్రార్థన వలనే సంఘములు అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన వలనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన లేకపోతే సంఘం వర్ధిల్లదు. ఏదో 4 దినాలు అలా ప్రార్థన చేసి వదిలేస్తే ఆ సంఘము బాగుపడదు. దేవుని యొక్క సన్నిధానంలో ఒక బిల్డింగ్కి ఏ విధంగా పునాది ఉన్నదో ఆ విధముగా ప్రార్థన అనేది మన జీవితమునకు గొప్ప పునాదిగా ఉన్నది. యేసు ప్రభువు వారి శిష్యులు 120 మంది మేడగదిలో ఉండి 10 దినాలు ఆయన చేసిన వాగ్దానం కొరకు ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా లేఖనం తెలియచేస్తుంది. ప్రార్థన అనగా భిక్షం అడగటం కాదు, దేవునితో కలిసే ప్రత్యేక సహవాసం, ఆయనతో ఐక్యపడి ఒక గొప్ప ప్రార్థన స్థలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టముగా తెలియచేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, నీవు ప్రార్థన చేయనప్పుడు
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. కనుక ప్రభు కోరుకుంటున్నాడు, నీవు ప్రార్థన వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో నీవు ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో నీవు మాట్లాడాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందున్న తండ్రి ఆయన నిన్ను రహస్యముగా, మరి ఆయన చూస్తున్న విషయము కూడా నువ్వు గ్రహించలేదు, కానీ ఆయన నిన్ను చూస్తున్నారు. రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. 7వ వచనంలో మరియు మీరు అని చెప్పబడుతుంది. 6వ వచనంలో నీవు అని చెప్పబడుతుంది. మీరు అంటే నలుగురిలో ఏదో చేసామన్నట్లుగా, ఏదో అన్ని జనుల వల్లే పెద్ద పెద్దగా ప్రార్థన చేయటం, విస్తరించి మాట్లాడటం, మరి గొప్పగా మాట్లాడటం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. యథార్థముగా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థన చేయమని ప్రభు వాక్యము మనకి బోధిస్తుంది. కనుక 7వ వచనములో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడనని వారు తలంచున్నారు. కనుక నీవు పరిపూర్ణముగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. 1 వ్యక్తిగత ప్రార్థన, 2 సాధారణమైన ప్రార్థన. ఏ ప్రార్థన దేవుడు కోరుకుంటున్నారంటే వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడే ప్రార్థన. 1 రాజులు 18:36లో ఏలియా ఒక షార్ట్ ప్రేయర్ చేశారు. అది ఒక ప్రత్యేకమైన ప్రార్థన. ఆకాశం నుండి అగ్ని కురిపించబడింది. అయితే ప్రియమైన వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో అన్ని జనులు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా పూజలు చేశారు, కానీ ఏ కార్యం జరగలేదు. అయితే ఏలియా చేసిన షార్ట్ ప్రేయర్ వలన అద్భుతమైన కార్యము దేవుని యొక్క సన్నిధిలో నుంచి జరగటం అనేది మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో 44వ కీర్తన 21వ వచనం మనం చూస్తే 44:21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తన 4:21లో, కీర్తన 44:21లో హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. మన దేవుడు హృదయాన్ని చూసే దేవుడు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో మన హృదయాన్ని ఆయన వైపు మనం ఉంచి మన అంతరంగ పాపములను కడుగుకొని మనము పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికే మనం ఎక్కువగా ఆశపడాలి. ప్రభువా, నా అంతరంగంలో ఏమున్నది, నా అంతరంగ స్థితి ఏంటి, నీకు సమస్తం కనపడుతుంది కదా, దయచేసి నన్ను సరిచే ప్రభువా అని మనం ప్రభుని అడగాలి. 90వ కీర్తన 8వ చరణం మనం చూస్తే మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. ప్రియమైన వారలారా, మన రహస్య పాపములు దేవుని ముఖ కాంతిలో కనపడుతున్నాయి. కనుక నీవు నోరు తెరిచి, దేవా నేను ఈ పాపం చేశాను, అవిధేయత చేశాను, ప్రార్థన చేయటం మానివేశాను. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము ఇలాగూ తెలియచేస్తూ ఉంది. అంధకారముల నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుట లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులనియు ప్రకటించుచున్నాము. దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ప్రభు మాట చెప్తూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంధకారం నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానము. కనుక చూడండి, ఆయన ముఖ కాంతిలో ఆయన మహిమ ఉన్నది, ఆయన ముఖములో మహిమ ఉన్నది. కాబట్టి మనం అలాగూ ప్రకాశించే వారముగా కనపడాలి. పరిశుద్ధ గ్రంథంలో 17వ కీర్తనలో మనం చూస్తే 17వ కీర్తన 3వ చరణము ప్రియులారా గమనించండి. 17వ కీర్తన 3వ చరణంలో రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి,
నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. ఇక్కడ దావీదు గారు దేవునితో చెప్తున్నారు, రాత్రి వేళ నీవు నన్ను పరిశోధిస్తున్నప్పుడు నాలో ఏ దురాలోచన కానరాలేదయ్యా. కనుక ప్రార్థించే వారి జీవితాలను ప్రభువు పరిశోధించేవాడై ఉన్నారు. కాబట్టి నా ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క సన్నిధానంలో పరిపూర్ణమైనటువంటి హృదయముతో మీరందరూ కూడా ప్రార్థనలు ఎదగాలని, బలపడాలని, దేవుని కొరకు నిలబడాలని ఈ యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ యొక్క లైవ్లో మీరు చూస్తూ దేవుని వైపు గమనిస్తూ మరి మీరు ప్రార్థనలో బలపరచబడాలని యేసు నామములో కోరుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.